కదా ప్రతిపక్ష పొల్లు అని మాట్లాడుకొచ్చిండు మాజీ మంత్రి బొత్స సారు. సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. ఇట్లా వచ్చి సంతకం పెట్టి పోవుడు కాదు, ఎప్పటికి రావాలి అసెంబ్లీకి అని జగనన్నకు సురుకులు పెట్టిండు సైకిల్ పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారు. ఒకరోజు సంతకం చేసి 60 రోజులు ఎగ్జామ్షన్ తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టొద్దు రా, మంచి బాలుడు లాగా స్కూల్కి రా. ఫ్లోర్ లీడర్వి నువ్వు, ఫ్లోర్ లీడర్వి. ప్రతిపక్ష హోదా ఎట్లొస్తుంది? అదొక చట్టం ఉంది. నువ్వేమన్నా స్పెషలా? నువ్వు నీ పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా? ప్రతిపక్ష హోదా అనే ముచ్చట పంకపాటోళ్ళు మర్చిపోవాలిగా అని కారెడ్డమాడిండు చిన్న సీఎం పవన్ సారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. గిట్లా ఒక్కరోజు వచ్చి బడి తప్పించే పిల్లగాని లెక్క కాకుండా అసెంబ్లీకి రానన్నాడు, రాకుంటే పురాగా రాకుంటుండేటోడన్నా కాదు, అత్తే దినామచ్చి ప్రజా సమస్యల మీద సర్కార్ను నిలదీసేటోడన్నా కాదు. అంటే ప్రతిపక్ష హోదా అని ముంగటేసుకుంటున్నాడు గి జగనన్న. తెలంగాణలో కారు పాటోళ్ళు అధికార షెయి పాటోళ్లను ఓ ఆట ఆడుకుంటుంటే ఇక గీనేమో ప్రతిపక్ష హోదా అనే దాన్ని పట్టుకొని కూసున్నాడు ఓట్లేసిన పబ్లిక్ ముచ్చట ఇడిచిపెట్టి అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైనా 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్.